నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను మీ అర్జున్ నిన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నట్టు మాటల యుద్ధమే జరిగిందని మనం గమనించవచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒకానొక సందర్భంలో నేను తాత తండ్రి పేరు చెప్పుకొని నేను ముఖ్యమంత్రి అవ్వలేదు, మంత్రులు అవ్వలేదు అన్నట్టు ఆయన హేళన చేశారు. దానికి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ మాత్రము పేమెంట్ కోటాలో నేను మంత్రి అవ్వలేదు, ఎమ్మెల్యే అవ్వదని ఒకరి మీద ఒకరు ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు. తర్వాత మాట్లాడిన కేటీఆర్ మాత్రం పేమెంట్ కోటా రాలేదు, కష్టపడి ప్రజల తరపున నేను గెలిచాను, సో గతంలోనూ గెలిచి మంత్రి పదవి వచ్చింది నాకు, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాను అన్నట్టు కౌంటర్ ఇచ్చారు. తర్వాత సభాపతి స్పీకర్ను మీరు సీఎం ఏదైతే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు, ప్రశ్నించే మాకు ఇవ్వట్లేదని చెప్పి హరీష్ రావు స్పీకర్ మీద తీవ్రంగా మండిపడ్డారు. మీరు మా గొంతు నొక్కేస్తున్నారు అన్నట్టు మండిపడ్డారు. దానికి స్పీకర్ గారు కూడా ఒకటే చెప్పారు, మాకు రెండు పక్షాల నేతలు మాకు సమానమే, మాకు ప్రజల పక్షాంతర ఏదైతే ఉందో టాపిక్ డివేట్ కాకుండా మాట్లాడాలని చెప్పి వారికి సూచించడం జరిగింది. తర్వాత కేటీఆర్ మాత్రం రేవంత్ రెడ్డికి నువ్వు ఇన్ని ఆరోపణలు చేస్తున్నావు గతంలో సీఎంగా పనిచేసిన కేసీఆర్ మీద, సో మీకు దమ్ముంటే కేసీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము నీకుందా అని ఒక ఏకవచనంతో ఆయన మాట్లాడడం జరిగింది. దానికి కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏదైతే గత పాలనలో జరిగిన అవినీతి కావచ్చు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా అరెస్టులు ఆల్రెడీ మనం గమనిస్తూనే ఉన్నాం, ఉదాహరణకు మీ సిస్టర్ అన్నట్టే ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. తర్వాత కేంద్ర బడ్జెట్ నుండి తెలంగాణకు అన్యాయం జరిగింది అని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. దానిపైన ఎందుకు నోరు విప్పట్లేదు కేటీఆర్ అని అడిగితే మీరు ఆ పార్టీలో కలిసిపోతున్నాను క్లియర్గా అర్థమైపోతుందని ఆయన అనడం, దానికి కేటీఆర్ సమాధానం ఇవ్వడం జరిగింది. ఏంటంటే మేము ఏ పార్టీకి కూడా మేము విలీనం చేసేంత దీనస్థితిలో మేము లేము, మేము మిమ్మల్ని ఎండగట్టడమే, మీరు చేస్తున్న ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో మీరు ఇచ్చి 6 ప్రామిసెస్ ఇచ్చారు, ఆ గ్యారెంటీలు నెరవేర్చే వరకు మిమ్మల్ని మేము నిద్రపోము అన్నట్టు ఆయన గట్టిగా రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారని గమనించవచ్చు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మనం ఇప్పుడు కాదు గతం నుంచి కూడా చూస్తున్నాం, తీవ్రమైన దుమారమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇటు సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా ఎవరి మీదైనా సరే ఎన్నోసార్లు అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. అలాంటి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కౌశిక్ రెడ్డి కూడా చాలా తీవ్రమైన పదజాలంతో ఆయన్ని దూషించడం కూడా మనం గమనించవచ్చు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై నేను మాట్లాడితే మీరు భయపడుతున్నారని హేళన చేసిన కేటీఆర్, ఇప్పుడు ప్రభుత్వంలో ఏవైతే మీ ప్రామిసెస్ నెరవేర్చలేదు, మీ ప్రభుత్వం జరుగుతున్న అన్యాయాల గురించి నేను మాట్లాడితే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు అని కేటీఆర్ ధైర్యంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం అలాగే మిగతా మంత్రులను కూడా హెచ్చరించారు. దానికి రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తూ మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మీ నాన్నగారు చేసిన ఏవైతే గతంలో చేసిన వాటన్నింటినీ బయట పెడుతున్నాము, ప్రజలు అన్నీ గమనించారు కాబట్టే మాకు ఈరోజు ఈ స్థానం ఇచ్చారు, ఈ స్థానంలో మేము కూర్చున్నాం, మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు, అలాగే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా మేము గెలిచామన్నట్టు ఆయన సమాధానం ఇచ్చారు. ఏదేమైనప్పటికీ ప్రజల సమస్యలపైన పోరాడాల్సిన ప్రతిపక్షం కావచ్చు, ప్రజల సమస్యలు తీర్చాల్సిన ప్రభుత్వం కావచ్చు, వ్యక్తిగత దూషణలు మానుకొని ప్రజల సమస్యల మీద, ఇచ్చిన హామీల మీద, జరిగిన అన్యాయాల మీద, జరిగిన అవినీతి మీద ప్రశ్నిస్తూ ప్రజల కోసం పోరాడితే తెలంగాణ ప్రజలు నిజంగా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న వేశాడు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాము, లక్షల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేసి గెలిచారు. సో ఇప్పుడు ఆ రుణమాఫీ ఎగ్గొట్టడానికి రైతులకు అన్యాయం చేయడం కోసం మీరు గతంలో అవి జరిగినాయి ఇవి జరిగినాయని చెప్పి మా పైన లేనిపోనివన్నీ రుద్దారు, లేనిపోని ఆరోపణలు చేస్తారని కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నించారు. దానికి సమాధానం ఇచ్చిన రేవంత్ రెడ్డి మీరే చూస్తారు కదా, ఆగస్టు 15 లోపు మేము రుణమాఫీ చేస్తామా లేదో, ఇప్పటికే మేము ఇచ్చిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రామిసెస్ అన్నీ 1 by 1 ఫుల్ఫిల్ చేస్తున్నాం, ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు కావాలంటే అసెంబ్లీకి ఇప్పుడు రోజు లేట్గా వస్తారు, మొన్నటి వరకు మీరు అసెంబ్లీకి రాలేదు, సో రోజు అసెంబ్లీకి రండి, ఇటు మా వైపు నుంచి కూడా మీరు చేసిన అవినీతిని మేము ఏవైతే ఉన్నాయో ప్రజల ముందు పెడతాము, అలాగే మీరు అసెంబ్లీ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల ఒపీనియన్ ప్రజల భావం తీసుకోండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అన్నట్టు సమాధానం ఇచ్చారు రేవంత్ రెడ్డి.
ఇక డిప్యూటీ సీఎం మాట్లాడుతూ బట్టి విక్రమార్క మాట్లాడుతూ మీరు ఏం మాట్లాడినా మేము ఇక్కడ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు గతంలో ఏవైతే చేసినారో ఆ ఏవైతే చేసినారో వాటి మీద మేము ప్రజలకి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మాది, ఎందుకంటే తెలంగాణను అప్పులు ఊబిలో మీరు కూర్చేశారు అని బట్టి విక్రమార్క గారు చెప్తే దానికి కౌంటర్గా కేటీఆర్ సమాధానం ఇస్తూ మేము కావాలంటే సంక్షేమం పదంలో మేము పోరాడి తెలంగాణ కోసం పోరాడి గత 10 ఏళ్ళుగా సంక్షేమంలో మేము చూపించాం, దానికి సంబంధించిన రిపోర్ట్ చూడండి అన్నట్టు కూడా దానికి ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. చివరిగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సభాపతికి ఎవరైతే ఉన్నారో స్పీకర్ గారికి ఒకటే విన్నపం చేశారు, ఇక్కడ టాపిక్ డివేట్ చేయకుండా ప్రజల పక్షాన ప్రజల కోసం ఏవైతే మేము చేయాలో మీరు వ్యక్తిగత దూషణలు మానేసి మాకు కొన్ని సూచనలు ఇవ్వండి, దయచేసి మేము చేస్తున్న కార్యక్రమాలకు అడ్డుపడుతూ మా స్పీచెస్కి అడ్డుపడుతూ మాత్రం ఇలా చేయొద్దని చెప్పి ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు అటు బీఆర్ఎస్ నేతలు కూడా ఒకరి మీద ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు. దానికి సమాధానం ఇచ్చిన కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మాకు తెలుసు, మేము గత 10 సంవత్సరాలుగా మేము పరిపాలన చేశాము, మాకు మీ సూచనలు అవసరం లేదు, మాకు తెలుసు అన్నట్టు ఆయన సమాధానం ఇస్తూ మీరు చేస్తున్న ఏవైతే ఉన్నాయో అవినీతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ మీరు ఇచ్చిన ప్రామిసెస్ ఏవైతే మీరు ఎగ్గొడుతున్నారో దానికి సంబంధించి రేపు మేము ప్రెస్ మీట్ పెడతామన్నట్టు నిన్న కేటీఆర్, కేసీఆర్ అలాగే హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరించారు. స్టే ట్యూన్డ్ అనంత టీవీ. థ్యాంక్ యూ.